ఒక మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి రాఘవరావు గారి ఇంటి ముందు ఒక లెటర్ విసరడం జరిగింది. వాళ్ళు ముగ్గురు మైనర్లు, 10వ తరగతి చదువుతున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలు సినిమాలో విలన్ల రేంజ్ లో ఉన్నాయి. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండని వీళ్ళు ఏకంగా మాజీ మంత్రినే బెదిరించారు. 7 కోట్లు ఇవ్వకపోతే ఇంట్లో బాంబులు పెడతామని హెచ్చరించారు. అయితే కిడ్నాప్లు చేయటం, బాంబులు బెదిరింపులకు పాల్పడటం వంటివి సినిమాల్లో చూసినంత ఈజీ కాదని పోలీసులకు దొరికాక ఆ ముగ్గురికి తెలిసొచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో బాంబులు పెడతామని బెదిరింపు లేఖ రాసిన ముగ్గురు మైనర్ కుర్రాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని పోలీసులు విచారించగా ఈ ఏడాది ఏప్రిల్ 27న సిద్ధా రాఘవరావు నివాసంలోకి ప్రవేశించి సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేసింది కూడా తామేనని ఒప్పుకున్నారు. ఏప్రిల్ 27న సిద్ధా రాఘవరావు ఇంట్లో దోపిడీకి యత్నించి విఫలమైన ఈ ముగ్గురు ఈసారి జాక్పాట్ కొట్టాలని బాంబు బెదిరింపు లేఖను ఇంటి ముందు పడేశారు. ఆ లేఖలో తమకు 7 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చి రాసిన ఈ లేఖలో అన్ని బూతులే. లెటర్ కూడా సరిగ్గా రాయటం రాని ఈ ముగ్గురు ఏకంగా 7 కోట్లు కొట్టేద్దామని అనుకున్నారు. ఈ కేసు వివరాలను ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్ గురు మీడియాకు వెల్లడించారు. ఈరోజు ఒక ఇన్సిడెంట్ కి ప్రకాశం పోలీసు అత్యంత త్వరలోనే ఛేదించడం జరిగింది. దానికోసం ఇచ్చిన ఇది ప్రెస్ కాన్ఫరెన్స్. సో లాస్ట్ వీక్ 27 తేదీలో నైట్ ఒంగోలులో ఉన్న సిద్ధా రాఘవరావు గారి ఇంట్లోనే నైట్ టైం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న వాచ్మెన్ మీద దాడి చేయడం జరిగింది. కానీ ఎవరికి ఏం గాయాలు తగలలేదు. అక్కడ ఉన్న పోలీస్ ప్రొటెక్షన్ పిఎస్ఓ ఉన్నారు. ఆయన వల్ల ఆ వాచ్మెన్ని సేవ్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము స్పెషల్ టీమ్స్లు పెట్టి ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం వెతకడం జరుగుతుంది. అదే సమయంలో ఈరోజు మార్నింగ్ దాదాపు 10 గంటల సమయంలో ఒక మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి రాఘవరావు గారి ఇంటి ముందు ఒక లెటర్ విసరడం జరిగింది. ఆ లెటర్లో కంటెంట్ చూస్తే అందులో ఒక ఎక్స్టార్షన్ లెటర్గా, థ్రెటనింగ్ లెటర్గా 7 కోట్లు రూపాయలకి డిమాండ్ చేశారు. సో ఇమీడియట్గా ఈ ఇన్సిడెంట్స్ చూస్తే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్, ఎస్డిపిఓ ఒంగోలు గారి ఆధ్వర్యంలో 10 స్పెషల్ టీంలు పెట్టుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా 6 గంటల లోపల ఆ అన్ని టీంలు కలిపి ఈ 7 కోట్ల రూపాయలకి ఎక్స్టార్షన్ లెటర్ ఎవరు విసిరేశారు, దాంతోపాటు 27 తేదీకి ఎవరు ఆ ఇంటి లోపల దూకి వాచ్మెన్ మీద అటాక్ చేశారు, ఆ ఇద్దరు పర్సన్స్కి గుర్తు చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి వయసు చూస్తే వాళ్ళు ఇద్దరు కూడా మైనర్స్. ఆ ఇద్దరికి కూడా ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్లానింగ్ చేశారు, అలాంటి వాళ్ళు 3వ వ్యక్తి కూడా మైనర్. సో ఈ ముగ్గురు జువెనైల్ ఉండడం వల్ల వాళ్ళకి పేర్లు మేము ప్రెస్ ముందు ఇవ్వలేము. కానీ ఆ ముగ్గురికి కూడా చట్టపరమైన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము తీసుకుంటాం. సో ఇది అంతా సెన్సిటివ్ మ్యాటర్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ జరుగుతున్నప్పుడు కూడా మన సిసిఎస్ టీమ్స్, లోకల్ ఎస్హెచ్ఓస్, దాంతోపాటు సూపర్వైజరీ ఆఫీసర్ అండ్ స్టాఫ్ ఇమీడియట్గా స్పందించి వెంటనే చర్య తీసుకోవడం వల్ల ఆ ముగ్గురు ముద్దాయిల్ని, జువెనైల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇది ఇంకా ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ఆ ముగ్గురు జువెనైల్స్ శ్రీ చైతన్య కాలేజ్లో ఒంగోలులో 10వ తేదీలో చదువుతున్నారు. ఆ 10వ తేదీలో చదువుతున్న ముగ్గురు
ఇలాంటి ప్లాన్లు వేసుకున్నారు, ఇలాంటి చర్యలు తీసుకున్నారు. సో యాజ్ ఎ జిల్లా ఎస్పీగా ఆల్ పేరెంట్స్కి కూడా చెప్పడం జరుగుతుంది, అందరూ మీ పిల్లలకి కరెక్ట్గా చూసుకోండి. దాని తర్వాత వాళ్ళు ఎటువంటి ఏమేం సంగతిలో ఉన్నారు, ఏమేం కార్యకలాపాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కూడా వాచ్ పెట్టండి, ఎస్పెషలీ టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అట్ ద సేమ్ టైం మేము ఎవరెవరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎవరెవరు విఐపీస్ ఉన్నారు, ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి థ్రెట్స్ బట్టి వాళ్ళకి చట్టపరమైన సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ సిద్ధరాఘవరావు గారికి 1+1 PSO ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఆయన అలర్ట్నెస్ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. దాంతోపాటు ఈరోజు ఎక్స్టార్షన్కి ఏం అటెంప్ట్ లెటర్ వచ్చింది, దానికి వెంటనే 10 స్పెషల్ టీంలు పెట్టి 6 గంటల లోపు వాళ్ళు ఎవరు కారణంగా ఉన్నారు వాళ్ళని గుర్తు చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది.